ఈ వీడియోలో క్వశ్చన్ ట్యాగ్స్ మనకి ఇంటర్మీడియట్ దాంట్లో 14th రోమన్లో 5 డిఫరెంట్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. అందులో 5th క్వశ్చన్ కింద క్వశ్చన్ ట్యాగ్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఆ క్వశ్చన్ ట్యాగ్స్ ఎలాంటి క్వశ్చన్స్ అడగచ్చు, దానికి ఎట్లా ఆన్సర్ రాయాలి అనేవి సింపుల్ ఫామ్లో మనం చూడడానికి ట్రై చేద్దాం. మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసాము. సో క్వశ్చన్ ట్యాగ్స్లో మెయిన్ రూల్ ఏంటంటే, మనకి ఇచ్చిన క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ నోట్లో ఉంది అని అంటే మనం నెగిటివ్ నోట్లో ఆన్సర్ అనేది మెన్షన్ చేస్తాం. అదే నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ ఉంది, నెగిటివ్ స్టేట్మెంట్ ఉంది అని అంటే పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ అనేది ఇస్తామన్నమాట. సో మనం ఫస్ట్ సెంటెన్స్ని చూసుకోవాల్సి ఉంటుంది. ఇచ్చిన సెంటెన్స్ పాజిటివా నెగిటివా? పాజిటివ్ సెంటెన్స్ అయితే నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్, నెగిటివ్ సెంటెన్స్ అయితే పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ వస్తుంది. అంటే ఇందులోనే ఇంకా కొన్ని వేరియేషన్స్ ఉన్నాయి. సో ఈ వీడియోలో క్లియర్గా మొత్తం క్వశ్చన్ ట్యాగ్స్లో ఎన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయో అవన్నీ 1 by 1 అనేవి మనం చూస్తూ వెళ్దాము. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, యూ కెనాట్ స్పీక్ తమిళ్. సో ఇక్కడ మనకేంటి, హెల్పింగ్ వర్బ్స్ అనేవి ఇంపార్టెంట్. ఇక్కడ కెనాట్ ఉంది అంటే ఈ స్టేట్మెంట్ నెగిటివ్, కాబట్టి మనం పాజిటివ్లో రాయాలంటే నాట్ తీసేసి రాస్తాము. కెనాట్ కాస్త కెన్ అవుతుంది. అండ్ ఇక్కడ ఆల్రెడీ ముందర మనం యూ అనేది మెన్షన్ చేశారు కాబట్టి ఆ ప్రొనౌన్ని యాజ్ ఇట్ ఈస్గా రాసేస్తాము. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకి హెల్పింగ్ వర్బ్ అండ్ ప్రొనౌన్ అనేది ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే క్వశ్చన్ ట్యాగ్స్లో అవే మెన్షన్ చేస్తాము. నెక్స్ట్ క్వశ్చన్లో దేర్ ఆరంట్ ఉంది. సో దేర్ ఆరంట్ కాస్త ఏమవుతుంది, ఆర్ దేర్. ఈ నాట్ అనేది ఏదైతే ఉందో దాన్ని మనం రిమూవ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ హీ కుడ్, అగైన్ ఈ సెంటెన్స్ పాజిటివ్ ఉంది కాబట్టి మనం నెగిటివ్గా రాయాలన్నప్పుడు కుడ్కి మనం నాట్ యాడ్ చేయాల్సి ఉంటుంది. కుడంట్ హీ. అలాగనే దే హ్యాడెంట్, ఆల్రెడీ ఇక్కడ నాట్ ఉంది కాబట్టి వి జస్ట్ హ్యావ్ టు రిమూవ్ నాట్ అండ్ రిమైనింగ్ది రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ షుడ్ నాట్ ఏమవుతుంది, షుడ్ వన్. నెక్స్ట్ యూ డోంట్, నాట్ తీసేస్తే డూ యూ. ఇట్ ఈజ్ నాట్ ఏమవుతుంది, ఈజ్ ఇట్. యూ హ్యావ్ కాబట్టి నాట్ మెన్షన్ చేసి హ్యావంట్ యూ. ఈ రకంగా మనం క్వశ్చన్ ట్యాగ్స్ అనేవి పెడతాము. ఇది ఒక మోడల్. సో ఇందులోని రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా మనం సిమిలర్ ఫార్మాట్లో చేయొచ్చు. ఐఎమ్ నాట్ ఉంది కాబట్టి మనం ఆన్సర్ రాసేటప్పుడు యామ్ ఐ. దేర్ ఈజ్, ఈజంట్ దేర్. వీ డోంట్, డూ వి. షీ ఈజ్, ఈజంట్ షీ. సో ఇప్పుడు మీరు ఏదైనా అబ్జర్వ్ చేశారంటే మనకిచ్చిన స్టేట్మెంట్లో అది పాజిటివ్ అయ్యి అంటే నాట్ అనేది మెన్షన్ చేయట్లేదు అంటే మనం అక్కడ రాసే క్వశ్చన్ ట్యాగ్లో నాట్ అనేది మెన్షన్ చేస్తాము. అంటే నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. అలా కాకుండా వాళ్ళు నాట్ అనేది మెన్షన్ చేస్తే పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాస్తాం. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. 13th వన్, దే డోంట్ వోంట్ ఉంది. ఇది ఇంపార్టెంట్. మనకు ఓంట్ అంటేనే విల్ ప్లస్ నాట్ అని అర్థము. సో ఇప్పుడు మనం నాట్ తీసేయాలి కాబట్టి మనం రాసేది ఏమవుతుందంటే విల్ మాత్రమే. సో మనం ఏం రాయాలి ఇక్కడ ఆన్సర్, విల్ దే. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ విల్ ఉంది. విల్ ఉన్నప్పుడు మనం యాజ్ యూజువల్గా విల్ నాట్ అని రాశారంటే రాంగ్ అవుతుంది. ఇది రాంగ్. దీని ప్లేస్లో మనం ఏం చేయాలి అని అంటే ఓంట్ పెట్టాలి. సో ఇది గుర్తుపెట్టుకోండి, విల్ ప్లస్ నాట్ అంటేనే ఓంట్ అని అర్థము. సో విల్ నాట్ అని రాయాల్సిన ప్లేస్లో ఓంట్ పెట్టండి, ఓంట్ వస్తే విల్ పెట్టండి. ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇది కూడా ఐ యామ్ ఉంది. ఐ యామ్ ఉంటే మీరు ఐఎమ్ నాట్ ఐ అని రాయొద్దు, ఇది రాంగ్ అవుతుంది.
ఇన్స్టెడ్ మనం ఏం రాయాలి అని అంటే ఆర్ఎంట్ ఐ. సో ఐఎమ్ నాట్ రాయాల్సిన ప్లేస్లో ఆర్ఎంట్ అనేది మెన్షన్ చేస్తాము. సేమ్ ఈ క్వశ్చన్ కూడా అలాంటి క్వశ్చనే. సో ఫస్ట్ ఇందాక చూసినది ఓంట్ అంటేనే విల్ ప్లస్ నాట్, ఆర్ఎంట్ అని వచ్చినప్పుడు యామ్ ఐ ఉంటుంది. యామ్ నాట్ ఐ ప్లేస్లో ఆర్ఎంట్ అనేది యూస్ చేస్తాము. ఇది రాంగ్, ఇది కరెక్ట్. ఎప్పుడు ఐ యామ్ అని వచ్చినప్పుడు మీరు ఇది చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏ లిటిల్ ప్రోగ్రెస్ హ్యాజ్ ఉంది కాబట్టి ఇక్కడ మన హెల్పింగ్ వర్బ్ ఆన్సర్ హ్యాజ్ నాట్. అగైన్ ప్రనౌనే ఉండాలి కాబట్టి ఈ లిటిల్ ప్రోగ్రెస్ ప్లేస్లో ఇట్ అనేది మెన్షన్ చేస్తాము. సేమ్ దట్ వాజ్ అమేజింగ్, వాజ్ అండ్ వచ్చి దట్ ప్లేస్లో ఇట్ వస్తుంది. సో మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది దట్ ఇచ్చారంటే ఇట్ అని చెప్పి రాస్తాము. నెక్స్ట్ ఈ క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేస్తే లెట్స్ అని వచ్చిందంటే ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను, షల్ వి. లెట్స్ అనే దాంతో బిగిన్ అవుతే షల్ వి అని చెప్పి రాస్తాము. అండ్ ఇంకొకటి ఈ మిగతా క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఈ 24 నుంచి ఈ క్వశ్చన్స్ అన్నీ టెన్సెస్ని బేస్ చేసుకొని రాస్తాము కాబట్టి మనకు అది ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ ఈ 24th క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే చిల్డ్రన్ ఆఫెన్ ప్లే వీడియో గేమ్స్ అండ్ స్మార్ట్ ఫోన్స్, అండ్ కాదండి ఆన్ స్మార్ట్ ఫోన్స్, ఇది ఇట్ ఈస్ రాంగ్, ఆన్ స్మార్ట్ ఫోన్స్. సో ఇప్పుడు ఇక్కడ మనకు హెల్పింగ్ వర్బ్ లేదు కాబట్టి మనం ఏం చేస్తామంటే మెయిన్ వర్బ్ని బేస్ చేసుకొని డూ ఫార్మ్స్ అనేవి యూజ్ చేస్తాము. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. సో మనం డూ ఫార్మ్స్లో డూ, డస్, డిడ్ ఈ 3 యూజ్ చేస్తాము. ఈ డూ ఆర్ డస్ అనేది ప్రెజెంట్ టెన్స్లో యూజ్ చేస్తాము. డిడ్ అనేది పాస్ట్ టెన్స్లో యూజ్ చేస్తాము. ఇందులో కూడా ఇదేంటి, సింగులర్ అయితే డస్, ప్లూరల్ అయితే డూ. సో ఇప్పుడు ఇక్కడ చిల్డ్రన్ ప్లూరల్ ఉంది కాబట్టి మనం ఏం మెన్షన్ చేయాలి, డూ వస్తుంది. నాట్ ప్లూరల్ కాబట్టి దే. మనం ఆన్సర్ వచ్చేసి డోంట్ దే అవుతుంది. సో మీరు ఈ రకంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మనకు వాళ్ళు అక్కడ హెల్పింగ్ వర్బ్ ఇవ్వలేదు అంటే టెన్స్ని బేస్ చేసుకొని రాస్తాం. అది కూడా ఈవెన్ అంటే డూ ఫార్మ్స్ని తీసుకుంటాము. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అడగచ్చు. సిమిలర్ ప్యాటర్న్లోనే మై ఫాదర్ వర్క్స్ అట్ ది ఆర్ట్ థియేటర్. అగైన్ వర్క్స్ అనేది ప్రెజెంట్ టెన్స్. సో ప్రెజెంట్ టెన్స్ కాబట్టి డూ ఆర్ డస్ యూజ్ చేయాలి. మై ఫాదర్ సింగులర్ కాబట్టి ఏమొస్తుంది ఆన్సర్, డజంట్ వస్తుంది. ప్రనౌన్ రాయాలి కాబట్టి మై ఫాదర్ ప్లేస్లో మేల్ కాబట్టి హీ అనేది మెన్షన్ చేస్తాము. ఈ రకంగా చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకున్న ఈ 26, 27, 28 అండ్ 29, 30, 31, 32, 33 అండ్ ఈ క్వశ్చన్ ఇవన్నీ కూడా సిమిలర్ ఫార్మాట్ ఆఫ్ క్వశ్చన్స్. మనకు ఇవన్నీ కూడా టెన్సెస్ని బేస్ చేసుకొని రాసే క్వశ్చన్సే. నెక్స్ట్ క్వశ్చన్స్, ఈ రిమైనింగ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఈ క్వశ్చన్స్ డోంట్తో మనకు ఎప్పుడైనా సరే ఇచ్చిన సెంటెన్స్ కనుక డోంట్తో స్టార్ట్ అవుతుంది, డోంట్తో బిగిన్ అవుతుంది అని అంటే విల్ రైట్ విల్ యూ. ఇలా అయితే నేను లెట్స్ అని చెప్పాను, లెట్స్ వస్తే షల్ వి మెన్షన్ చేయండి. డోంట్తో బిగిన్ అవుతుంటే విల్ యూ బిగిన్ ఆన్సర్ రాయండి. మిగతా క్వశ్చన్స్ బీ క్వైట్, చిల్డ్రన్ బీ క్వైట్, హ్యావ్ ఏ సీట్, హెల్ప్ యువర్ సెల్ఫ్ టు సమ్ కేక్, ఇవన్నీ కూడా మనకు విల్ యూతోనే వస్తాయి.
సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకనంటే ఈ సెంటెన్సెస్ అన్ని ఇంపరేటివ్ సెంటెన్స్ కింద కన్సిడర్ చేస్తాం. ఇంపరేటివ్స్లో మనం యూజ్ చేసేది 2 ఆన్సర్స్ ఉంటాయి. ఒకటి విల్ యూ అండ్ ఇంకొకటి వోంట్ యూ. సో మనకి ఇచ్చిన దాంట్లో ఓన్లీ వోంట్ యూతో 2 క్వశ్చన్స్ ఇచ్చారు. అవి ఈ 2 క్వశ్చన్స్ మాత్రమే. ఓపెన్ ద డోర్ అండ్ హ్యావ్ అనదర్ దోస, ఈ రెండిటికి మాత్రమే మనం వోంట్ యూ అనేది యూజ్ చేస్తాము. మిగతా అన్ని క్వశ్చన్స్కి ఇంపరేటివ్స్కి విల్ యూనే యూజ్ చేస్తాము. సో ఈ వీడియో ద్వారా క్వశ్చన్ ట్యాగ్స్ ఏ రకంగా అడుగుతారు, ఎలా మెన్షన్ చేయాలి అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇందులో వీటివన్నా డౌట్స్ ఉన్నాయంటే నాకు కమెంట్స్ రూపంలో చెప్పండి. నేను దానికి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.